అందరికీ నమస్కారం. నేను మీ వెంకటపతిరాజేంద్ర, రాజోల్ నియోజకవర్గం. ఇప్పుడు ఈరోజు నిమ్మల రామానాయుడు గారు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు, మన శంకరగుప్తం డ్రైను చూడడానికి వచ్చారు. విజిట్ చేశారు. అవన్నీ చూసి మీటింగు స్టార్ట్ చేశారు. మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు వారు అతిథులందరినీ పిలుస్తూ వారందరికీ నమస్కారాలు చెప్తూ అందరికీ వరుసన గౌరవ ఎమ్మెల్యే గారికి, తర్వాత ఆర్డీఓ గారికి ఇవన్నీ చెప్పారు. ఒక డిస్క్వాలిఫై అయిపోయిన అదే శాఖలో, ఇరిగేషన్ శాఖలో డిస్క్వాలిఫై అయిన వ్యక్తిని డీసీగా సంబోధిస్తూ ఆయన ఆహ్వానం పలికారు. అది మరి వారికి తెలిసి చేశారా, తెలియక చేశారా, లేకపోతే అధికారులు ఆయన్ని తప్పుదోవ పట్టించారో మరి వారు అధికారులే చెప్పాలి. ఎందుకంటే రాజోల్ నియోజకవర్గంలో ఒక డిస్క్వాలిఫై అయిన వ్యక్తిని ఒక మంత్రి హోదాలో ఉండి అధికారుల మధ్యన అలా చెప్పడం వల్ల తప్పుడు సమాచారం బయటకు వెళ్తుంది. మరి లేదంటే అతను శాఖలో ఏం జరుగుతుందో అతనికి తెలియదా? ఒకసారి అతను రాజ్యాంగబద్ధంగా ఏం ప్రమాణం చేశారో ఒకసారి చూద్దాం. అది చూసిన తర్వాత మీకు చెప్తాను. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చూశారు కదా రాజ్యాంగబద్ధంగా ఆయన ఏం ప్రమాణం చేశారో. చట్టాలని కాపాడాల్సిన ఆయన చట్టం ప్రకారం ఆయన్ని తొలగిస్తే, ఒక డీసీని తొలగిస్తే మరి ఈయన ఏ విధంగా పిలుస్తారు? ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం. కేసనపల్లి గ్రామంలో శంకరగుప్తం డ్రైన్ ముంపు పరిష్కార సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు వరప్రసాద్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమూల్య గారికి, గౌరవ ఆర్టీఓ మాధవ్ గారికి, కేసనపల్లి సర్పంచ్ యనమల నాగు గారికి, జనసేన గ్రామ అధ్యక్షులు నాని గారికి, అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గొప్పల శ్రీనివాస్ గారికి, జిల్లా బీజేపీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, అదేవిధంగా డీసీ చైర్మన్ పిచ్చిరెడ్డి బుజ్జి గారికి, ఏఎంసీ చైర్మన్ చేత వెంకటలక్ష్మి గారికి, ఎంపీపీ సత్యవాణి గారికి. సరే, అందరికీ అర్థం కావడం కోసం మరి ఇంకొకసారి మళ్ళీ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా డీసీ చైర్మన్ పిచ్చిరెడ్డి బుజ్జి గారికి. ఇప్పుడు వారిని తొలగిస్తూ డిస్టిక్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ వారిచ్చిన ఉత్తర్వుల్ని, చీఫ్ ఇంజనీర్ ఈస్ట్ గోదావరి వారి డీసీగా తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని, రెండింటిని ఇక్కడ నేను పెడుతున్నాను. ఒకసారి మీరు గమనించండి. గమనించిన తర్వాత అసలు మరి ఈ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా డీసీగా ఎట్లాగా కొనసాగిస్తున్నారు గౌరవ మంత్రివర్యులు కానీ, అధికార పార్టీ వారు కానీ, తెలుగుదేశం సభ్యులు కానీ, అక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరన్నా ఒకసారి నాకు సమాధానం చెప్పతే నేను వినాలని ఉంది. ఎందుకంటే తొలగించిన వ్యక్తిని ఒక మంత్రి ఆ విధంగా సంబోధించడం ఎంతవరకు సబబు అనేది ఒకసారి మీరు చూసిన తర్వాత మళ్ళీ చెప్తాను. చూశారు కదా, మీకు అన్ని రాజోల్ ప్రజలకి ఎప్పటి నుంచో కళ్ళ ముందు పెడుతున్నాను. అయినప్పటికీ కూడా గౌరవ మంత్రివర్యులు అదే శాఖలో తొలగించిన వ్యక్తిని డీసీగా సంబోధిస్తూ స్టేజ్ పైకి ఆహ్వానించారు. అంటే ఇది రాజోల్ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. లేదు, తెలియక చేస్తే కనుక అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా తెలిసి జరిగితే కనుక ఇది తప్పుదోవ పట్టించడమే అవుతుంది. గౌరవప్రదమైన శాఖలో ఉండి మరి రాజోల్ ప్రజల్ని ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తే, కన్ఫ్యూజన్లోకి నెట్టితే ఎవరు రేపొద్దున ఎవరిని నమ్మాలి? మీరే ప్రభుత్వ శాఖ అయి ఉండి మీరే ఇట్లా చెప్పడం ఎంతవరకు సమంజసం?
రేపొద్దున నేను డిప్యూటీ సీఎం గారిని నేను డిప్యూటీ అన్ను, గౌరవ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అంటాను నేను. మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు ఆ పదవిలో చేసేస్తారా? చట్టం లేదా? చట్ట ప్రకారం తొలగించిన వ్యక్తిని మీరు ఎట్లా చెప్తారు? లేదంటే మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలీదా? 24 గంటల్లో మీరు చెప్పండి ప్రజలకి. మీరు రాజ్యాంగబద్ధంగా శాసనసభలో ప్రమాణం చేశారు, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాను. చట్ట ప్రకారం తొలగించిన వ్యక్తిని మీరు డయాస్ మీద ఎలా పిలుస్తారు? ప్రజలకు చెప్పండి, నాకేం అవసరం లేదు. చెప్పాలి కదా మనం ప్రజలకి మనం ఏది ఖచ్చితమైంది, ఇది రేపొద్దున లేదు అధికారులను కూర్చోబెట్టి తొలగించలేదు అతనే డీసీ అని పోనీ అదన్నా చెప్పండి, నేను తప్పని ఒప్పుకుంటాను. మీరు అది చెప్పకుండా ప్రజల్ని ఈ విధంగా తప్పు పట్టించే కార్యక్రమాలు చేయడం మన ప్రభుత్వంలో ఎంతవరకు సబబు? ఎంతవరకు సబబు? ఒక రాజోలు డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా ఇప్పుడు తొలగించారు, జూన్లోనే తొలగించారు. అయినప్పటికీ కూడా కొనసాగిస్తూ ఛార్జెస్ బదిలీ చేయకుండా అతన్ని అనాధికారికంగా కొనసాగించడం ప్రభుత్వం ఏ సమాధానం చెప్పుకుంటుంది? ప్రభుత్వ అధికారులు ఏం సమాధానం చెప్తారు? అంటే పాలన మనం ఎలాగే చేస్తామంటామా? రేపొద్దు నుంచి నేను కూడా ఆర్డీఓని, కలెక్టర్ని నేను ఎవరి పేరు పెడితే ఆడి పేరు పెట్టేస్తాను. అంటే చట్టబద్ధమైన పదవుల్లో ఉండే, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి మీరే అట్లా ప్రవర్తిస్తే మాకేముంది? అన్ ఇండివిజువల్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అంటే మీరు చట్టాలను పాటించరు, మేము పాటించాలి. ఖచ్చితంగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించుంటే అధికారుల మీద చర్యలు తీసుకోండి. లేదు మీరు కావాలని చేస్తుంటే రాజుల ప్రజలకి క్షమాపణ చెప్పండి. ధన్యవాదాలు.